మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ తనను అవమానపరిచారు అంటూ కోలీవుడ్ యాక్టర్ రాజ్ కిరణ్ చేసిన వ్యాఖ్యలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ఈ కామెంట్స్ చేయడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. 3 సంవత్సరాల క్రితం రామ్ చరణ్ కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరి వాడేలా సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో అప్పట్లో చరణ్ కు తాతగా రామ్ కిరణ్ ను ఎంపిక చేయడమే కాకుండా ఆయనతో ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత చరణ్ తాతగా రాజ్ కిరణ్ నటన బాగాలేదు అంటూ ఆయనను తొలగించి ఆ పాత్రలో ప్రకాష్ రాజును పెట్టి రీషూట్ చేశారు. అప్పట్లో ఆ న్యూస్ సంచలనం. ఇప్పుడు ఆలస్యంగా ఈ విషయం రాజ్ కిరణ్ కోలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. ఆ మూవీలో తనను తొలగించిన విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది చిరంజీవి చరణ్లు మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు తనకు ఎటువంటి కారణాలు చెప్పకుండా తనను ఆ సినిమా నుండి తొలగించడమే కాకుండా కనీసం తనకు ఇవ్వవలసిన పారితోషికం కూడా ఇవ్వకుండా ఆ సినిమా నిర్మాత బండ్ల గణేష్ అవమానపరిచాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ హీరో ధనుష్ డైరెక్ట్ చేస్తున్న పా పాండి మూవీని ప్రమోట్ చేస్తూ రాజ్ కిరణ్ ఎప్పుడో తనకు టాలీవుడ్ లో చిరంజీవి రామ్ చరణ్ వల్ల జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తుకు చేసుకున్నాడు అన్నది సస్పెన్స్. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులో